హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏమన్నా నోటికి జలుబైనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏమన్నా ఏం తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, ఒక ఆలుగడ్డ, ఏమన్నా కూరగాయలు ఉంటే మీ ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోండి. అలాగే బియ్యం కొంచెం పెసరపప్పు ఇట్లా కడిగి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్పైసెస్గా బాగా టేస్టీగా ఉంటుంది. నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్లో వేసుకుంటున్నా ఈ రైస్ను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుంది కాబట్టి బాగుంటుంది తినడానికి కూడా. వేడివేడిగా తింటే కూడా నోటికి బాగుంటుంది అన్నట్టు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 2-3 లవంగాలు, బగారాకు, 2-3 ధనియాలు కూడా వేసుకున్నాం. మీ దగ్గర ఏమేమి స్పైసెస్ ఉంటాయో అవి వేసుకోండి. నా దగ్గర ఉన్న ఇవే ఇట్లా సింపుల్గా వేసుకుంటున్నా. నాకు 3 డేస్ నుంచి ఫీవర్, జ్వరము, జలుబు బాగుంది కాబట్టి ఇలా నోటికి ఏం తినాలనిపించట్లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్, కొంచెం 2 వెల్లుల్లి దంచేసుకోవాలి కొంచెం ఘాటు కోసము. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత టమాటోను, ఆలుగడ్డ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత స్పైసెస్ తింటారు అనేది దాన్ని బట్టి వేసుకోండి మీరు. ఇప్పుడు ఆలుగడ్డలు, టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితో చేసుకోండి. కావాల్సి వస్తే మీరు ఇంకా కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఓకే లేక ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు 2-3 లవంగాలు దంచేసుకున్నాను. ఫస్ట్ ఏమో దంచకుండా వేసుకున్నాను లవంగాలు, స్పైసెస్ కోసం అని మళ్ళీ దంచేసుకున్నాను. పచ్చపచ్చగా దంచి వేసాను. అలాగే ఇందులో ఒకటి చిన్న స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది కలుపుకొని అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అల్లం ఫ్రై అయ్యాక పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ, మైసూర్ పప్పు, ఏ పప్పు ఉన్నా కూడా రైస్లో కలుపుకొని నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగ కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా కూడా వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది లైట్గా. ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కారం కూడా వేసుకున్నాను. కారం స్పైసెస్ బట్టి వేసుకోండి. నేను 1 స్పూన్నర వేసుకున్నాను. ఫస్ట్ 1 స్పూన్ వేసుకొని దాంట్లో మళ్ళీ 1/2 స్పూన్ వేసుకున్న కొంచెం ఘాటుగా ఉండాలని. అలాగే 1 స్పూను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వాటర్ వేసుకొని రైస్ వేసుకోవాలి. దాంతో రైస్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. వాటర్ జ్యూస్ వేసుకోండి. ఇంకో కొన్ని వాటర్ పడితే కూడా వేసుకోవచ్చు. నేను ఇంకో కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను. ఇలా 1 స్పూను సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేరాక ఉడికించుకోవాలి. 2 విజిల్లు అయిపోయిన తర్వాత గాలి అనేది తీసేసి తినడమే.
ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా వచ్చేసింది కదా, బాగా స్పైసెస్ కూడా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకొక బుక్ ఎక్కువనే తింటారు మీరు, అంతే. ఇంకా తీసుకోవాలి, ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేడివేడిగా ఉండగానే తినండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో కావాల్సి వస్తే ఇంకా చారు కూడా, కొంచెం చారు పుల్ల వేసుకొని చారు కూడా తినచ్చు, బాగుంటుంది అన్నట్టు. నేను చారు ఏం చేయలేదు, పచ్చి పులుసు అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.